హలో నేను సిఎస్ రావు. స్టీఫెన్ రవీంద్ర అనగానే వెంటనే గుర్తొచ్చేది జగన్కి అత్యంత సన్నిహితుడు, అత్యంత ఇష్టమైనటువంటి పోలీస్ అధికారి అని చెప్పి మనకు వెంటనే స్మృతికి వస్తుంది. అంతేకాదు ఓటుకునేటి కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి పోలీస్ ఆఫీసర్గా కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది. వీటితో పాటు పరిటాల రవి మర్డర్కి సంబంధించినటువంటి అంశం గుర్తుకొస్తే కనుక వెంటనే స్టీఫెన్ రవీంద్ర రోల్ ఏంటి అనే దాని మీద కూడా చర్చకు వస్తుంది. సో అలాంటి స్టీఫెన్ రవీంద్ర మీద ఇప్పుడు ఒక డిఎస్పి కంప్లైంట్ చేశారు. అసలు స్టీఫెన్ రవీంద్ర నేపథ్యం ఏంటి, ప్రొఫైల్ ఏంటి, ఇప్పుడు ఒక ల్యాండ్ ఇష్యూలో డిఎస్పి ఎందుకు స్టీఫెన్ రవీంద్ర మీద కంప్లైంట్ చేశారు అనే దాని మీద మనం విశ్లేషణలోకి వెళ్లే ముందు ఆయన ప్రొఫైల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో స్టీఫెన్ రవీంద్ర తండ్రి ఎంబి రంజిత్ హైదరాబాద్ ఏసీపీగా రిటైర్ అయ్యారు. సో పోలీస్ ఫ్యామిలీ నుంచి స్టీఫెన్ రవీంద్ర వచ్చారు అనేదానికి ఆయన తండ్రి వారసత్వంగా మనం తీసుకోవచ్చు. హైదరాబాద్ ఏసీపీగా ఆయన రిటైర్ అయ్యారు తండ్రి రంజిత్. సో 1999 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ స్టీఫెన్ రవీంద్ర, ముత్యాల స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ 1999 బ్యాచ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో స్టీఫెన్ రవీంద్ర విధులు నిర్వహించారు. చాలా ముక్కుసూటి ఆఫీసర్గా కూడా ఆయనకు పేరుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణ రాష్ట్రంలో వివిధ హోదాల్లో ఆయన విధులు నిర్వహించారు. ఆదిలాబాద్, కరీంనగర్, అనంతపురం జిల్లాల్లో ఏఎస్పీ, ఎస్పీగా కూడా ఆయన పనిచేశారు. ఆ రికార్డు, ట్రాక్ రికార్డు. తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో విధుల్లో ఉన్న స్టీఫెన్ రవీంద్ర అనేకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. పరిటాల రవి హత్య జరిగినటువంటి సమయంలో, హత్య జరిగినటువంటి టైంలో స్టీఫెన్ రవీంద్ర అక్కడ ఎస్పీగా ఉన్నారు. అనంతపురంలో కీలకంగా వ్యవహరించారు, అప్పట్లో విధులు నిర్వహించారు. బట్ ఆయన విధుల్లో నిర్లక్ష్యం కారణంగానే పరిటాల రవి మర్డర్ జరిగింది అనేది ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు. అయితే జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి ఆఫీసర్గా అప్పటి నుంచే స్టీఫెన్ రవీంద్రకి మారారు అనేది కూడా వినిపిస్తూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఇష్టమైనటువంటి అలాగే అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి పోలీసు ఆఫీసర్లలో స్టీఫెన్ రవీంద్ర కూడా ఒకరు అనేది సర్వత్రా వినిపిస్తుంది. అందుకే బహుశా స్టీఫెన్ రవీంద్రని తెలంగాణ నుంచి డిప్యుటేషన్ మీద ఆంధ్రప్రదేశ్కు తీసుకెళ్లాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రయత్నం చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం సహకరించలేదు. ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ కూడా సహకరించారు, కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. దీంతో ఆయన తెలంగాణలోనే ఉండిపోయారు, తెలంగాణలోనే విధులు నిర్వహిస్తున్నారు. ఏమాత్రం అవకాశం ఉన్నా కానీ ఆంధ్రప్రదేశ్కి స్టీఫెన్ రవీంద్రని తీసుకెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సో కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. వైఎస్ఆర్ హయాంలో సీఎం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశారు. వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. బహుశా అందుకే జగన్మోహన్ రెడ్డి కూడా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా నియమించుకోవడానికి డిప్యుటేషన్ మీద తెలంగాణ నుంచి ఆంధ్రాకి తీసుకెళ్లాలని చెప్పి అనుకొని ఉండొచ్చు. బట్ అది వర్కౌట్ కాలేదు. ఏపీ సీఎం జగన్కు అత్యంత సన్నిహితుడు స్టీఫెన్ రవీంద్ర. ఆ సాన్నిహిత్యంతో బహుశా ఆయన తీసుకెళ్లాలని చెప్పి అనుకొని ఉండొచ్చు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేడర్కు స్టీఫెన్ రవీంద్ర కేటాయింపబడ్డారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ తోటి సంబంధం లేదు. ఒకవేళ రెండు ప్రభుత్వాలు ఇష్టపడితే డిప్యుటేషన్ మీద తీసుకెళ్ళచ్చు, కానీ కేంద్రం దానికి అనుమతించాలి. కేంద్రం అనుమతించలేదు. సో ఏపీకి తీసుకెళ్లాలని జగన్ ప్రయత్నం, కానీ కేంద్రం మాత్రం అంగీకరించలేదు, నో చెప్పింది. సో దాంతో ఆయన తెలంగాణలోనే కొనసాగుతూ ఉన్నారు. హైదరాబాద్ ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఈస్ట్, వెస్ట్ హైదరాబాద్ డీసీపీగా పనిచేశారు స్టీఫెన్ రవీంద్ర. ఆ టైంలో మంచి ఆఫీసర్గా కూడా పేరు తెచ్చుకున్నారు. గ్రేహౌండ్స్ డిఐజీగా పోస్ట్ నిర్వహించారు. గ్రేహౌండ్స్ డిఐజీగా కూడా ఆయన సమర్థవంతంగా పనిచేసినటువంటి ఆఫీసర్గా పేరుంది. 2021 ఆగస్టులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా నియమించబడ్డారు. ఆయన 2021 ఆగస్టులో సైబరాబాద్ పోలీస్ కమిషనర్గా ఆయన బాధ్యతలు నిర్వహించినటువంటి అనుభవం కూడా ఉంది. 2023లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ ఐజీగా అడిషనల్ ఛార్జ్ తీసుకున్నారు. సో సైబర్ సెక్యూరిటీ ఐజీగా కూడా ఆయన అడిషనల్ ఛార్జ్ తీసుకొని ఆయన పనిచేశారు. కేసీఆర్
ప్రభుత్వం చివరి రోజుల్లో వరకు కూడా ఆయన ఉన్నారు. రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులోనూ స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఉంది. ఆ రోజున ఫోన్ ట్యాపింగ్, ఆ తర్వాత జరిగినటువంటి ఓటుకు నోటు కేసు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా విచారణ జరుగుతున్నటువంటి క్రమంలో అప్పట్లో ఓటుకు నోటు కేసులోనూ స్టీఫెన్ రవీంద్ర పాత్ర ఉంది అనేటువంటి ఒక అనుమానం పోలీసు వర్గాల్లో అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే బహుశా అది గుర్తుపెట్టుకున్నటువంటి రేవంత్ రెడ్డి స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేశారా అనేటువంటి ఒక చర్చ కూడా జరిగింది పోలీస్ వర్గాల్లో. సో ప్రస్తుతం హోంగార్డ్స్ ఐజీ పోస్టుకు ట్రాన్స్ఫర్ కాబడ్డారు. హోంగార్డ్స్ ఐజీ పోస్టును ఐజీగా ఇప్పుడు ఉన్నారు, ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నారు తెలంగాణలో. స్టీఫెన్ రవీంద్ర పైన ఇప్పుడు తాజాగా డిఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. దాంతో ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర పేరు మారుమోగుతుంది పోలీసు వర్గాల్లో. డిఎస్పీ గంగాధరు స్టీఫెన్ రవీంద్ర మీద ఒక ఐజీ మీద కంప్లైంట్ చేశారు. ఇదే పెద్ద హాట్ టాపిక్ పోలీసు వర్గాల్లో కూడా. భూ కబ్జా కేసులో అన్యాయంగా సస్పెండ్ చేశారు అనేది డిఎస్పీ యొక్క వాదన. హైకోర్టుకు కూడా వెళ్ళారు. హైకోర్టు కూడా అన్యాయంగా సస్పెండ్ చేశారని చెప్పి నమ్మింది. అయినప్పటికీ కూడా రీవర్క్ చేయలేదనేది స్టీఫెన్ రవీంద్ర మీద ఉన్నటువంటి ఆరోపణ. సో ఇప్పుడు అందుకే ఆయన పోలీస్ వర్గాల్లో కూడా ఒక న్యూస్ మేకర్గా మారారు, చర్చనీయాంశంగా కూడా మారారు. సో స్టీఫెన్ రవీంద్ర యొక్క మొత్తం ఆయన ట్రాక్ రికార్డుని చూస్తే కొన్ని సందర్భాల్లో వివాదాస్పదంగా, కొన్ని సందర్భాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి పోలీస్ ఆఫీసర్గా కనిపిస్తూ ఉంటారు. ప్రధానంగా పరిటాల రవి మర్డర్ జరిగినటువంటి రోజుల్లో ఆయన అనంతపురంలో విధుల్లో ఉండడం అనేది ఒక అంశం. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే సైన్ చేయడం అనేది మరొక అంశం. ఓటుకు నోటు కేసులో ఈయన పాత్ర, అంటే దాన్ని ట్రేస్అవుట్ చేయడంలో ఈయన పాత్ర ఉంది అనేది కూడా మరొక అంశంగా కనిపిస్తుంది. సో ఆయన ట్రాక్ రికార్డు మొత్తం చూస్తే 4-5 సందర్భాల్లో ఆయన ఒక చర్చనీయాంశమైనటువంటి పోలీస్ ఆఫీసర్గా కనిపించారు. సో ఇప్పుడు ఈ కేసు ఏమవుతుంది అనేది చూడాలి. సో స్టీఫెన్ రవీంద్ర ఇప్పుడు పోలీస్ ఆఫీసర్లో ఒక చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం అయితే హోంగార్డుల ఐజీగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఒక రకంగా చెప్పాలంటే నాన్ ఫోకల్ పాయింట్కి వెళ్ళారు. సో ఈ నాన్ ఫోకల్ పాయింట్కి వెళ్ళడానికి గల కారణం ఏంటంటే గతంలో ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఆ కేసులో ఈయన ప్రమేయం ఉంది అనేటువంటి ఒక అనుమానం కూడా ఉంది. బహుశా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అదే కాజ్ తోటి ఆయన్ని లూప్లైన్కి పంపించారా అనేది తెలీదు. అలాంటి చర్చ అయితే జరుగుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే అధికారంలోకి ఆయన్ని హోంగార్డ్స్ ఐజీగా ట్రాన్స్ఫర్ చేశారు. ప్రస్తుతం అయితే హోంగార్డ్ ఐజీగా ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో స్టీఫెన్ రవీంద్ర మీద డిఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేయటమే ఇప్పుడు లేటెస్ట్ న్యూస్. అది కూడా భూ కబ్జా కేసులో గంగాధర్ ఉన్నారని చెప్పి సస్పెండ్ చేశారు. కానీ గంగాధరు న్యాయపరమైనటువంటి పోరాటం చేశారు. ఆ భూ కబ్జా కేసులో అతను లేడు అని చెప్పి సస్పెన్షన్ చేయడం కూడా అన్యాయం అని చెప్పి కోర్టు కూడా నమ్ముతుంది. కానీ స్టీఫెన్ రవీంద్ర మాత్రం అతన్ని సస్పెన్షన్ రివోక్ చేయలేదు. అందుకే డిఎస్పీ గంగాధర్ ఇప్పుడు ఆయన మీద, స్టీఫెన్ రవీంద్ర మీద ఫైట్ చేస్తూ కనిపిస్తూ ఉన్నారు. సో ఆంధ్రప్రదేశ్కి అలాగే స్టీఫెన్ రవీంద్రకి సంబంధం ఏంటి అనేది కూడా మనం చర్చించుకుంటే, స్టీఫెన్ రవీంద్ర జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి బాగా ఇష్టపడుతూ ఉంటారు. గతంలో రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా పనిచేశారు కాబట్టి అప్పటి నుంచే స్టీఫెన్ రవీంద్ర అంటే జగన్మోహన్ రెడ్డికి ఇష్టము అని కూడా చెప్తూ ఉంటారు. అందుకే జగన్మోహన్ రెడ్డి సీఎం అయినటువంటి తొలి రోజుల్లోనే చీఫ్ సెక్రటరీ ఆఫీసర్గా తీసుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేశారు. బట్ అది కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ అనుమతించలేదు. అనేక సందర్భాల్లో ప్రయత్నం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తాను అనుకున్నటువంటి దాన్ని సాధికారికంగా చేయాలి అనేటువంటి దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేస్తూ ఉంటారు, కార్యరూపం దాల్చేలా. కానీ స్టీఫెన్ రవీంద్ర విషయంలో మాత్రం చేయలేకపోయారు. ఇటు తెలంగాణలో కేసీఆర్ అప్పట్లో సీఎంగా ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నారు. ఇద్దరు ఫైట్ చేసినప్పటికీ కూడా స్టీఫెన్ రవీంద్రది వర్కౌట్ కాలేదు. కానీ మిగిలినట్టే కొంతమంది ఐఏఎస్ల విషయంలో వర్కౌట్ అయింది. బట్ స్టీఫెన్ రవీంద్ర విషయంలో మాత్రం వర్కౌట్ కాలేదు. దీని మీదనే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా స్టీఫెన్ రవీంద్రని ఏపీకి తీసుకెళ్లాలనే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. దానికి కారణం ఏంటంటే పరిటాల రవి మర్డర్ విషయంలో ఆ రోజున విధుల్లో స్టీఫెన్ రవీంద్ర ఉన్నారు కాబట్టి ఆ రోజు నుంచే జగన్మోహన్ రెడ్డికి స్టీఫెన్ రవీంద్ర అంటే బాగా ఇష్టం అనేటువంటిది వినిపిస్తూ ఉంటుంది. దాని వెనుక ఏముంది రహస్యం,
ఎలాంటి బంధం, ఎలాంటి రిలేషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయి, మరి మనకు కనిపిస్తున్నటువంటి విధంగా ఒక సీఎం ఒక పోలీస్ ఆఫీసర్ రిలేషనేనా లేదా అంతకు మించినటువంటి రిలేషన్స్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నాయా? అందుకే స్టీఫెన్ రవీంద్రని జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారా ఇప్పటికీ కూడా అనేది కూడా ఒక చర్చనీయాంశం. సో ఇప్పుడు భూ కబ్జా విషయంలో డిఎస్పీని సస్పెండ్ చేశారు. ఆయన ఇప్పుడు స్టీఫెన్ రవీంద్ర మీద ఫైట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనేది చూడాలి. అంటే స్టీఫెన్ రవీంద్ర తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ అని చెప్పి ఆయన నిలబడతారా, లేదంటే కోర్టు ఆల్రెడీ ఒక ఆర్డర్ పాస్ చేసింది కాబట్టి దానికి ఒబే అయ్యి డిఎస్పీ సస్పెన్షన్ని రివోక్ చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.